ముస్లింల్లో కూడా పూర్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మనం పాత బస్తీకి వెళ్ళి చూస్తే అక్కడ 30-40 లక్షల మంది ముస్లింలు ఉన్నారు కదా. అందరూ రిచ్ పీపుల్ కాదు. తినడానికి తిండి లేక ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ భూములు ఈ ఈ వక్ఫ్ బోర్డ్ అనే పేరుతో ఈ అమీర్స్ అంటారు. అమీర్స్ అంటే బాగా ధనం ఉన్నటువంటి జాగీర్దార్స్ ముస్లింలు వాళ్ళు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు ఈ బిల్లు ఎందుకు పెట్టవద్దంటే అసలు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇందులో జెన్యున్ వాస్తవమైనటువంటివన్నీ అవేవో ఐడెంటిఫై చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని మీ ముస్లిం కమ్యూనిటీలోనే ఉన్నటువంటి పూర్ పీపుల్కి ఇస్తాము అని బిల్లు పెట్టాడు నరేంద్ర మోడీ. ఇది మంచిదా చెడదా ఆలోచించండి. ఆ వక్ఫ్ బోర్డు భూములన్నీ కూడా హిందువులు ఆక్యుపై చేసుకోవాలని కాదు, బీజేపీ ఆక్యుపై చేసుకోవాలని కాదు, ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పూర్ పీపుల్కి వెళ్తుంది. దానికి అబ్జెక్ట్ చేస్తున్నారు ఎవరు? అందులో ఉన్నటువంటి రిచ్ పీపుల్. ఇది ఇప్పుడు జరుగుతున్న గొడవ. దానికి ఎగనెస్ట్గా ఇప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ పెట్టారు. అమెండ్మెంట్స్ అన్నీ 14 అమెండ్మెంట్స్ ఇవాళ ఆమోదింపబడ్డాయి. ఇక ఈ వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదించినట్లయితే అది అమల్లోకి వస్తుంది.